ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక అంతే అన్ని పథకాలు అందుతున్నాయా మీకు? అందుతున్నాయి మేడం, మంచిగా అందుతున్నాయి. ఏమేం పథకాలు అందినాయి ఇప్పటి వరకు? ఇక రైతు బంధు అని అదొకటి ఇదొకటి అని మంచిగా అందుతున్నాయి. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చిండు కదా. ఇక జాతర ఇచ్చేది కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇక అన్ని వాళ్ళని ఇచ్చిళ్ళు, వీళ్ళని ఇచ్చిళ్ళు. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇక ఇక ఫస్ట్ అంటే ఆయనదే బాగుండే. ఇక కొత్త ప్రభుత్వం కాబట్టి ఇక కొంచెం నిమ్మలంగా కొంచెం పికప్ అవుతాడు. ఈయన ఇచ్చిన పథకాల్లో మీకు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్, సన్నబియ్యం అన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. మరి ఈయన పరిపాలనకు ఆయన పరిపాలనకు తేడా అంటే ఏం చెప్తారు? ఇక రాజకీయం అంటే ఎట్లుంటది, అన్ని అట్లుంటాయి. మీకు ఏ పరిపాలన నచ్చిందా ఇదా? ఇక నాకంటే ఫస్ట్ మాకు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మాది. ఇక మాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. ఇప్పుడు ఈయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని అంటుండు కదా, మరి వస్తాయంటారా ఇందిరమ్మ ఇంట్లో? అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయి కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విడతలో వస్తాయి కావచ్చు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసిండ్రా, మీరు వచ్చిందా? అప్పుడు మాకు రాలేదు కానీ మామూలుగా ఊళ్ళల్లో ఇల్లులు ఉన్నాయి కదా, గైతే కట్టించిండు ఊళ్ళల్లో. అంటే ఇప్పుడు ఇచ్చే పథకాలలో కూడా కొన్ని పథకాలు అందరికి అందుతలేవు, ఫ్రీ బస్సు వేస్ట్ అని అంటున్నారు. మరి ఫ్రీ బస్సు వేస్ట్, మరి ఉంచాలా తీసేయాలా? ఇక ఫ్రీ బస్ అంటే ఇక మామూలుగా అందరు ఎక్కుతున్నారు, మామూలు ఊరి బయట కూడా ఎక్కుతున్నారు.